హలో 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 అందరికీ నమస్కారం. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీకి సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా, ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడిని తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. పెన్ డ్రైవ్లు ఉంటే ఏమవుతుంది పిచ్చిలక్ష్మి? నా దగ్గర కూడా 100 పెన్ డ్రైవ్లు ఉన్నాయి. మా ఇంట్లో జరిగిన పెళ్లిళ్ళు, బర్త్డే ఫంక్షన్లు తాలూకా చాలా పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఏందేంది కిరణ్ రాయల దగ్గర పవన్ కి సంబంధించిన పెన్ డ్రైవ్లు ఉన్నాయా? ఉండొచ్చు. ఆయన స్పీచ్లన్నీ పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుని ఉండొచ్చు. ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చెప్పాడా పోని? అది కదా నువ్వు చెప్పాల్సిన మ్యాటరు. నిజానికి కిరణ్ రాయల మీద ఆరోపణలు రాగానే ఆయన్ని పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలంటూ ప్రెస్ నోట్ నోటీసులు పంపారు. నిజంగా నువ్వనే పెన్ డ్రైవ్లే ఉంటే ఆయనకు నోటీసులు ఎందుకు ఇస్తారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశాలు ఎందుకు జారీ చేస్తారు? మాతుండే మాట్లాడుతున్నావా? పవన్ కళ్యాణ్ కిరణ్ రాయలు వెనక ఉన్నాడో లేడో తెలీదా? తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఆయనకు ఏమైనా తేడాలు ఉంటే మీరు చూసేసుకోండి. పవన్ మీద ఊరికే అవాకులు సెవాకులు వాగితే జన సైనికులు ఊరుకోరమ్మయ్యో. నీ మంచికే చెబుతున్నాను.